అందరికీ నమస్కారం అండి. ఇక్కడ తెలుగు పదాలు కనుగొనడానికి కొన్ని ఆధారాల ద్వారా కనుక్కోవాలి. ఆధారాలు ఏంటంటే ప్రతి పదంలో కూడా ఒక కీటకం కానీ జంతువు కానీ పక్షి కానీ ఆ పదంలో ఇమిడి ఉంది. మొదటి ప్రశ్న వంటకాలలో వాడే ఆకు. రెండవ ప్రశ్న ఒక వంటకం. మూడవ ప్రశ్న ఒక వంట పాత్ర పేరు. నాలుగవ ప్రశ్న అందం కోసం పై మెరుగు కోసం వేసేది. తర్వాతి ప్రశ్న నిద్ర వచ్చేటప్పుడు వచ్చేవి. తర్వాత ఒక పిండి వంట. తర్వాత ఏవైనా ఒక 3 ఊరి పేర్లు. తర్వాత పెళ్ళి పేరంటాలకు వేసేది. ఇప్పుడు సమాధానాలు చూద్దామా? ఒక ఆకు కరివేపాకు, కర్రీ అంటే ఏనుగు. వంటకం పకోడి, కోడిని ఇముడ్చుకుంది. వంట పాత్ర కుక్కరు, కుక్కని ఇముడ్చుకుంది. అందం కోసం వేసేది మేకప్, మేక అందులో. నిద్ర వచ్చేటప్పుడు వచ్చేవి ఆవులింతలు, కామధేనువు ఆవు కలిసింది. పిండి వంట పులిహోర, పులి కలిసింది. ఇక ఊరి పేర్లు కాకి నాడ, దోమ కొండ, చీమ కుర్తి. ఇకపోతే పెళ్ళి పేరంటాలకు వేసేది పందిరి, అందులో వరహావతారము ఇమిడి ఉందన్నమాట. సో ఈ రకంగా మరో పజిల్ తోటి మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.